ఫ్రెండ్స్, పనసకాయ ముక్కలకి ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసి పసుపు వేసి ఉడికించి పెట్టుకోవాలండి. నీళ్ళు దానికే ఇంకేలాగా చిలకరించి ఉడికించి పెట్టుకోవాలండి. దీన్ని పోపు వేసుకుందాం. మరి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీనికి పోపు అంటే ఇక చూడండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేయలేదండి, ఎండుమిర్చి ఒక 2, కరివేపాకు రెమ్మలు, ఉల్లిపాయ చెక్క ఒకటండి. ఈ ఉల్లిపాయలకి తగ్గే ఉప్పు వేసుకోవాలండి మనం, ఎందుకంటే అందులో వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు పనసకాయ ముక్కలు ఇందులో వేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. పనసకాయ పొట్టుని ఇలాగ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి టేస్టీగా ఉంటుందండి. ఆవాలు, జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు, సపోర్ట్ చేయలేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్.